పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకరుల సమావేశం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగినది. నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగలు పాల్గొని వారు మాట్లాడుతూ సిజేఐ గవాయి గారిపై అక్టోబర్ 6న బూటుతో దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దాడిని దేశంలో ఉన్న దళిత నేతలందరూ ముక్త కంఠంతో ఖండించారని, అయితే అయినా ఇప్పటి వరకు దాడి చేసిన రాకేష్ కిషోర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదో లేదని వారు మండిపడ్డారు. ఈ దేశంలో దళితుల పరిస్థితి ఈ విషయంలో అర్థమవుతుందని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టే లోపల రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయాలని, లేదంటే దళితుల సత్తా ఏమిటో చూపిస్తామని, అదేవిధంగా ఎంఈఎఫ్ నాయకులు బెజవాడ పాపయ్య మాదిగ, వేగూరు వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ మహిళా ఇన్ఛార్జి జానకిమాల మాట్లాడుతూ ఈ దాడి జరిగి నెల రోజులవుతున్నా నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, కేవలం దళితులం కాబట్టే దాడి చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటే జిల్లాలో ఉన్న ప్రతి దళితుడు నవంబర్ 17న ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ సీనియర్ నాయకులు తాళ్ళూరు శేషయ్య మాదిగ, దర్శిగుంట శ్రీనివాస్ మాదిగ, వన్నం కృష్ణయ్య మాదిగ, సిద్దరపు పెంచలయ్య మాదిగ, ఏసుపోగు జయరాజు మాదిగ, కలివేటి మునయ్య మాదిగ, కొండిపాటి వెంకటేష్ మాదిగ, మొండం లక్ష్మయ్య మాదిగ, పాజర్ల రమణయ్య, మల్లాపు వేడికొండలు, బక్కశంకర్ మాదిగ, కొంచెం శివ మాదిగ, బి సుధాకర్ మాదిగ, ఎన్ రమేష్, బి వెంకటేష్, బి రమణయ్య, వి రఘురాం మాదిగలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వద్దులాలి, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నేడు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం, ఈ నెల 17వ తారీఖున నవంబర్ 17వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏదైతే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి సిజే గవాయి గారిపై రాకేష్ కిషోర్ అనే మతోన్మాది బూట్తో దాడి చేయడం యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. ఇలాంటి ఘటనల్ని చేసినటువంటి రాకేష్ కిషోర్ ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, దాదాపు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం, ఈ దేశంలో దళిత గిరిజనులకి రక్షణ కరువైందని జరిగి ఇది నిదర్శనమని, ఈ దేశంలో సామాన్య పౌరుడికి ఏ పార్టీ రక్షణ ఉంటుందో సుప్రీంకోర్టు కేంద్రంగా సుప్రీంకోర్టు లోపల జరిగినటువంటి సంఘటనే దీనికి కారణమని, ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే యావత్ భారతదేశంలో ఉన్న మొత్తం ఈ దేశ ప్రధానితో సహా అందరూ ఖండించారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ రాకేష్ కిషోర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదో, ఈ దేశంలో ఎవరిని రక్షిస్తున్నారో, ఈ దేశంలో పాలకులు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారో లేక వాళ్ళు లోపాయికార ఒప్పందంగా పనిచేస్తున్నారో అర్థం కావటం లేదు. ఇప్పటికైనా రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏదైతే ఈ దేశం మొత్తం కదిలించే విధంగా మనశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 17వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనని దళితుల సత్తా ఏందో, ఈ దేశంలో దళిత గిరిజనుల జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో అని చెప్పి మరోమారి హైదరాబాద్ కేంద్రంగా నవంబర్ 1వ తారీఖున జరిగిన కార్యక్రమే దానికి నిదర్శనమని, మరోమారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల అస్తిత్వాన్ని కాపాడేదానికి ఈ నెల 17వ తారీఖున ఢిల్లీ కేంద్రంగా జరగబోయే దళిత ఆత్మగౌరవ ప్రదర్శనని ప్రతి ఒక్క దళితుడు ఏదైతే అంబేద్కర్ సిద్ధాంతాన్ని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దళిత ఆత్మగౌరవ ప్రదర్శనని జయప్రదం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్, జై పూలే. నమస్కారాలు. నా పేరు సూరిపాక ఉదయకృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే సిజే గవాయి గారి మీద జరిగిన దాడిని యావత్ సమాజం ఒక మాటగా ప్రశ్నించి ఆగిపోయింది. ఎందుకంటే దళితుడు కాబట్టి సిజే గవాయి గారి మీద జరిగిన దాడిని ఒక్కరోజే దాన్ని అందరూ మాట్లాడి అలా ఆగిపోవడం చాలా దుర్మార్గం భావిస్తున్నాం. ఆ దాడి జరిగిన ఇప్పటికి నెల రోజులు అవుతున్నా కూడా ఆ రాకేష్ కిషోర్ ని అరెస్ట్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం, దుర్మార్గం. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ మీద రాజ్యాంగం ఎదురుగా
ఉండి అక్కడ ఒక తీర్పు ఇచ్చే ఒక న్యాయమూర్తి మీద ఒక జడ్జి గారి మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ ఉన్నదైన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలనేది ఎంఆర్పిఎస్ డిమాండ్. అలాగనే చలో ఢిల్లీ పద్మశ్రీ మందాకృష్ణమాది గారి నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించారు. చలో దళిత ఆత్మగౌరవ ప్రదర్శన ఈ నెల 17వ తారీఖు నెల్లూరు జిల్లాలో ఉండబడే ఎంఆర్పిఎస్ ఎంఎస్సి మరియు అనుబంధ సంఘాల ప్రతి ఒక్కరూ చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. ఇంకా వందలాది మంది నెల్లూరు జిల్లా నుంచి తరలించేదానికి సిద్ధంగా ఉందామని ఆ ఢిల్లీ ప్రోగ్రాం మాదిగల ప్రదర్శన ఆ యొక్క దళితుల మీద ఎవరైతే దాడి చేసిన ఉన్మాదుల మీద ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేసే వరకు ఈ ప్రదర్శనలు ఆగమని కృష్ణమాదిగ నాయకత్వం ఏ పిలిపించినా ఏ పదం చేసేదానికి నెల్లూరు జిల్లా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ జయమాదిగా జయమంద కృష్ణమాదిగ. నేను జానకిమాల మహాజన సోషలిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహిళా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజు మనందరం కూడా ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్నటువంటి విషయం ఏంటంటే సిజేఐ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడిని మనందరం కూడా చూస్తున్నాం. ఇది మన నాయకుడు మన శ్రీ మందకృష్ణన్న గారు ఖండించడం జరిగింది. ఈ దాడి అనేది చాలా అత్యంత బాధాకరం. ఎవరైనా స్పందించారా అని అంటే ఎవరు కూడా స్పందించలేదు. మా నాయకుడు మందకృష్ణన్న గారు చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మ గౌరవము ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దీనికి ఎవరైతే ఈరోజు దళితుల మీద అత్యాచారాలు మరియు దాడులు ఎక్కువైపోతున్నాయి, ప్రతి చోట ప్రతి నిమిషం ఏదో ఒక చోట ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. వీటిని మనము ఎక్కడికక్కడ ఖండిస్తూ మనం మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలనంటే ఎంత దూరమైనా వెళ్ళి మనము ఈ యొక్క కార్యక్రమాలని అడ్డుకొని తగిన బుద్ధి చెప్పాలనేసి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తూ, ఎవరైతే ఈ యొక్క దళితులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్కరూ కూడా మీ వంతు ధర్మంగా చలో ఢిల్లీకి రావాల్సిందిగా మీ యొక్క పిలుపునివ్వడం జరుగుతుంది. కావున మీ అందరూ కూడా ఈ నెల 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ జై భీమ్, జై మహాజన, జై మందకృష్ణ. నా పేరు గోచిపాతల వెంకటేశ్వర్ల మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మిత్రులారా, అక్టోబర్ 6వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన చెప్పుతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినటువంటి వ్యక్తి రాకేష్ కిషోర్. ఆయన ఒక సనాతనవాది. మరి దళితుడైనటువంటి బిఆర్ గవాయ్ గారు ఆ స్థానంలో ఉండటం జీర్ణించుకోవాలన్నటువంటి వ్యక్తి తన యొక్క భావజాలాన్ని ప్రదర్శించే క్రమంలో చెప్పుతో దాడి చేయడం జరిగింది. మరి దీన్ని దేశవ్యాప్తంగా అందరూ ఖండించినప్పటికీ కూడా మరి ఏదైతే చట్టపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో, పోలీసు వ్యవస్థ కానివ్వండి, న్యాయ వ్యవస్థ కానివ్వండి, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా అతని మీద కేసులు సుమోటోగా ఇంతవరకు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయటం మరి ఇది దళితుల పట్ల వివక్షత చూపడానికి నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. ఉదాహరణకి ఇటీవల కాలంలో జార్ఖండ్ లో ఒక జస్టిస్ మరియు న్యాయమూర్తి మధ్య జరిగిన వాదోపవాదనలో మరి స్థితిని మించి ఒక న్యాయవాది వాదించాడనే క్రమంలో, దళితుడైనటువంటి న్యాయవాది వాదించాడనే క్రమంలో మరి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే సుమోటోగా భావించి ఆ దళితులైన న్యాయవాది మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది దళితుల పట్ల వివక్షత కాదా? ఇది రాజ్యాంగం మీద వివక్షత కాదా? ఇది న్యాయ వ్యవస్థ పైన మరి వివక్షత కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ న్యాయ వ్యవస్థ పైన జరిగిన దాడిని ఖండిస్తూ మరి వారిని ఉన్మాదులను శిక్షించే క్రమంలో చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కృష్ణమాది గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖున ఢిల్లీలో గల జంతర్ మంతర్ వద్ద మాదిగా దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి ఎవరైతే మేము నిజంగా అంబేద్కర్ వాదులు, దళితుల ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు, దళిత అస్తిత్వానికి పోరాటం చేసే ఎవరైతే భావజాలం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఢిల్లీ తరలి వచ్చి ఈ యొక్క నిరసన ప్రదర్శన జయప్రదం చేయాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.